చగురు బలి వేస్తా. తగ్గేదేలే. తాతన్నాడా? తాత పోయాడు. అది ఈ తగులు ముందు ఆడుంటాడు తాత. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రజెంట్ మనం నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మొత్తం చిరు వ్యాపారస్తులు ఉన్నారు, ఇటుపక్క మొత్తం. వాళ్ళతో చిన్న ఫన్నీ చిట్ చాట్ కానీ జస్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదామని వచ్చేసా. అవా నమస్తే అయ్యా. ఏం పేరు నీ పేరా? ఊరికే ఏం పేరా చెప్పవా? బుజ్జమ్మ. ఎప్పుడు నుంచి చేస్తున్నావు వ్యాపారం నువ్వా? 50 ఏళ్ళ నుంచి. అబ్బా 50 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాడా? ఒక ఏం అమ్ముతావు? ఓన్లీ మొక్కతో కంకులేనా? కూరగాయలు గీరగాయలు ఏమమ్మవా? ఇప్పుడు అందరూ మొత్తం కేజీలు లెక్క అమ్ముతా ఉంటే మన అవ్వమడుకు పాతకాలంలో ఎట్టమ్మే వాళ్ళ డజన్ ఇంతని అర డజన్ ఇంతని ఆ విధంగా అమ్ముతుంది అవ్వ. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే అవ్వ దగ్గరికి వచ్చేయచ్చు. అన్న నమస్తేనా? ఏం పేరు మీ పేరా? ప్రకాష్ సార్. ఓకే, ఏంది ఏం కూర ఇది? మెంతాకు. అంటే మెంతులేసి మీరే పండిస్తారా బయట నుంచి తెస్తారా? బయట నుంచి తెస్తారా? ఇంటెలిజెంట్ ఫెలో. మేమే పండిస్తాం. ఇంటికాడ న్యాచురల్ గా పండిస్తారు. మందులు గిన్నెలు ఏం వాడరా? ఏం వాడవు. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యాపారం? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఓన్లీ మెంతుకూర అమ్ముతారు. మనకంటే ఇది సీజన్ లో దొరకద్దా? ఎప్పుడైనా దొరుకుద్దా? ఇది ఎప్పుడైనా దొరకద్దు. ఓకే, ఎండలు కాస్తే. ఎండలు కాయాలి. వర్షం వస్తే పోద్ది. వర్షం వస్తే పోతుంది. ఇప్పుడు ఈ మెంతుకూర దేనిలో వాడతారు ఎక్కువ? పప్పులో వాడతారు, కోడిగుడ్డు ఆమ్లెట్లో వాడతారు, మటన్లో వేసుకుంటారు. ఓకే ఓకే అయ్యా, మీలో ఈ వీడియో చూసే వాళ్ళు మెంతుకూర ఎంతమంది తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా నాన్న అయితే చాలా సంవత్సరాల నుంచి మెంతులు ఓన్గా ఇంటికాడే పండించి ఎటువంటి కెమికల్స్ వాడకుండా నీట్గా మన కూరగాయలు మార్కెట్ ముందే అమ్ముతా ఉంటాడు. వచ్చి కొనుక్కోండి. కాస్ట్ అడుగుదాం. కాస్ట్ ఎంతనా? 10కి 4, 5. 10కి 4 నుంచి 5 కట్టలు ఇస్తావు. ఓకే, రీజనబుల్. ఇక్కడ అవ్వ ఒక అవ్వ దిగాలకు కూర్చోంది. పాప మేము అడగదాం, అవ్వతో మాట్లాడదాం. దిగాలకు కూర్చోంది అవ్వ. అవ్వ నమస్కారం అవ్వ. ఏమి దిగులుగా ఉన్నావా? నేనేం దిగులుగా లేదు నాయన. గడ్డ చేయి పెట్టుకోండి. మాట్లాడా? సిగ్గుపడుతున్నావా? ఆయన వస్తున్నాడు అయ్యా. ఎవరు 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 అయినా? ఏం పోలీస్ అయినా వస్తే ఏమంటాడు? మేము వల్ల పోలీసులు ఏందన్నా మధ్యాహ్నం? సరే అయితే ఇంకా కొంతమంది మన లోపలికి వెళ్ళి అయితే మాట్లాడదాం. వ్యాపారం ఎడ జరుగుతుంది? అదే సరిగా లేదులే ఇప్పుడు వ్యాపారం. కూలైనా వస్తుందా? వస్తుందిలే, దేవుడు ధర్మాన అంత ఇంత తీసుకొని పోతున్నాం. నేను అబద్ధాలు చెప్పకూడదు. ఉదయం ఎన్ని గంటలకు వస్తే ఎన్ని గంటల పని చేస్తాం? 9 అయిపోద్ది. మేము మార్కెట్ నుంచి వచ్చేటికి అయిపోతే బిన్నె వెళ్ళిపోతాం. లేకపోతే 9, 10 వరకు కూడా. ఊరి మీద? ఈ ఊరే కోటమిట్ట. ఏంది ఏంది బాధ చెప్పు. ఏంది ఏంది బాధ? ఏంది బాధ? అవ్వ అవ్వ అరస్తా ఉంది. ఏందవ్వ బాధ అంటే వెళ్ళిపోతా ఉంది. అక్కడ నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు నీ పేరా? రామా. ఓకే, ఏమాకు ఇది? చిర్రాకు. ఓకే, ఉదయం ఎన్ని గంటలకు వస్తారు మీరు? నేను 10 గంటలకు వస్తా. ఎక్కడ మీ తోటలో అయినా లేదా బయట నుంచి కొనుక్కున్నారా? బయట తెచ్చుకోవాలయ్యా. తెచ్చుకొని మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు. ఎడ జరుగుతుంది వ్యాపారం? వ్యాపారం ఏం లేదు, 2 నెలల నుంచి వ్యాపారం డల్గా ఉంది. లాస్. ఇప్పుడు మామూలుగా మీరు ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది మీకు రోజుకి? ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి పెడితే దాని మీద 1200 వస్తుంది. 200 కోసం పొద్దున వస్తుంది కూర్చోవాలి. 200, 300 వస్తుంది అంతేనా? అన్నం గిన్నె ఇంటికాడ నుంచి అంతే కదా. అన్ని రకాలు తెస్తేనే 500 వస్తుంది. ఇప్పటికి కూలీలు కూడా రావట్లేదు. ఒక రకం చేస్తే గిట్టుబాటు అవ్వదు. 4-5 రకాలు తేవాలా? 5 రకాలు 3000, 4000 ఆడ పెట్టి ఇక్కడికి వస్తే పోతే లేకపోతే కొన్ని పడేసి పోతా ఉన్నాం. ఏ ఊరు మీద? మాది ఉట్కూరు వెంటపాలెం. తో పాటు ఇంకా ఇప్పుడు మనం కూరగాయలు చూసాం. ఇక్కడ ఏం సామాన్ ఇది? ఇక్కడ బిర్యానీ మసాలాలు, తెల్లగడ్డలు రకరకాలు అమ్ముతా ఉన్నారు. అక్కతో కానీ మాట్లాడదాం. అక్కడ నమస్తే అక్క. తెలుగు రాదా? సరే ఓకే. మన అక్కకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. మొత్తాన్ని చూసినట్టు అక్కడ ఒడియాలు, రకరకాల ఒడియాలు, మసాలాలు, బిర్యానీ మసాలాలు, అబ్బా డ్రై ఫ్రూట్స్, మీ వంటింట్లోకి కావాల్సిన ప్రతి ఐటమ్ మరి దొరికేస్తుందయా. నువ్వే మునగాకు చెరుకు వేసుకున్నావు. మునక్కాయ ఏం సంగతి? 2 ఏళ్ళ నుంచి బాగలేదు మా పెద్ద ఆయనకి. ఆయన ఆడ పెట్టుకొని అమ్ముకొని బతుకుతా ఉన్నాం. ఎంత వస్తుంది రోజుకి? 200, 300 అంతేనైనా. మునగాకు ఎక్కువ కొంటున్నారా జనాభా? మునగాకు 23, 4. ఇంటికాడ చెట్టేనా? కొనుక్కొచ్చింది ఇంటికాడ చెట్టే. ఏ ఊరు మీద? 8 నుంచి రోజు వస్తావు? రోజు ఆటోలు వచ్చి కొనేసి అమ్మేసుకొని పోతావు.
ఉదయం ఎన్ని గంటలకు వస్తావా? ఇప్పుడు వస్తాను ఆయన 3 గంటల నుంచి సాయంత్రం వచ్చి సాయంత్రం 9కి 10కి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడిన చేత కాదు. నేను మాట్లాడిస్తా నిన్ను. నువ్వేం మాట్లాడబల్లా, నేను మాట్లాడిస్తా. అది ఏం పేరు, నీ పేరు ఏం పేరా? నా పేరు రవణమ్మ. రవణమ్మ. ఏ ఊరు మందా? ఎనమడుగు. నీ పేరేం పేరు? నా పేరు రావురు లక్ష్మమ్మ. అది అవ్వని పేరు అడగలేదంట. అవ్వ హట్ అయిందయ్యా, నన్ను పేరు అడగలేదని పేరు కానీ చెప్పించా. ఇది ఎడిటింగ్ యాడ్ చేసుకోండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. అవ్వ నువ్వు చెప్పవా, ఏంది ఎక్కడి నుంచి చేస్తావు? తమలబాగులా? ఎనమడిగి. ఎనమడిగి. మీదే ఊరా? మాది ఎనమడిగే. మీది ఎనమడిగే, తమలబాగు ఎనమడిగే. ఎనమడిగి. ఎంత అమ్ముతున్నావు? ఏంది కట్ట? ఎంతకు అమ్ముతామా? అదేదో పిడిచి 200, 150. ఎంత వస్తుంది రోజుకి అటు ఇటుగా? చెప్పలేమంటావా? చెప్పకూడదు అంటావా? సరే, అవ్వ అయితే మనకు ఇన్కమ్ అయితే చెప్పట్లేదు. అవ్వ ఇన్కమ్ చెప్పింది. తమలపాకులు అమ్ముతా ఉంది, కొనుక్కోండి. ఎవరికైనా పేరు అడగదాం. అవ్వ నమస్తే. నాకు రాదయ్యా, నేను మాట్లాడలేనా. మాట్లాడరావు? తెలుగు రాదు మీకా? తెలుగు వచ్చు. ఏ ఊరు మీదే? మాది ఎనమడుగు. అబ్బా అందరూ ఎనమడుగులే ఉన్నారు ఎక్కువేడా? ఓకే, మామూలుగా కట్టే నేను నా పార్టీకి నేను ఆ ఇనమడిగా పోతా మాట్లాడుతూ ఉంటే ఈగ ఇనమడిగా అంట తొగు వేసుకుంటే మాట్లాడు. ఏంది ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? 10కి 20కి తొగు వేసుకోమంటే తొగు వేసుకుందాం. అందరూ వేసుకుందాం తొగువా వేసుకుందామా? అవ రెడీగా ఉంది, నేను రెడీగా లేనే తగుగా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఏం పేరు, నీ పేరేం పేరు చెప్పు. నా పేరు మస్తానమ్మ. మస్తానమ్మ. ఎనమడిగా మీద ఏమేమి అమ్ముతావు నువ్వు? అరటికాయలు, మునక్కాయలు. అరటికాయలు, మునక్కాయలు. తొగులు బాగా వేస్తావు అయితే. తగులు బలి వేస్తా. తగ్గేదేలే. తాత ఉన్నాడా? తాత పోయాడు. అది ఈ తొగులు ముందు ఆడుంటాడు తాత. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంట్లో పిల్లలు వాళ్ళు వాటికోళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ సంసారాలు వాళ్ళవి. నా బతుకు నాది. ఎవరు బతుకోవాలి అంతే. అంతేనా? అంతే. తొగులు ఎక్కువ ఏ బాగా పిల్లకాయలుతా? పిల్లకాయలు తగులు వేసుకోకుండా అయితే అయ్యా అదేనా? ఓకే, మీరు మార్కెట్కి వస్తే మీకు ఫన్ కావాలన్నా తొగు వేసుకోవాలన్నా అమ్మ దగ్గరికి వచ్చి తొగులు వేసుకుంటుందంట. సో మొత్తానికి ఇది అనమాట. వీళ్ళతో ఇంకొక ఇద్దరు వాళ్ళతో మాట్లాడదాం. అవా నమస్తే. అవా ఏం పేరు, నీ పేరా? సరసమ్మ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జొన్నవాడా? ఏం అమ్ముతున్నావా ఇక్కడ? నువ్వు కొన్నాయా? మీరు మీ చెట్టుకాయలా నువ్వు బండి ఇచ్చినాయా? ఓకే, అవి తీసుకొని అమ్ముకుంటారు. ఓకే, ఎంత వస్తుంది రోజుకి అటు ఇటుగా? 200 ఛార్జ్ 100 అట్టుంటా. సరే అయితే ఇదిగో మొత్తం అందరూ అయిపోయారా? లాస్ట్కి వచ్చేసాం మనం. ఆకులు ఉన్నాయి. ఇదేం ఆకు, ఇదేం ఆకు. అక్కో నమస్తే అక్క. ఏం పేరు, నీ పేరా? తులసమ్మ. తులసాకు ఉంది మన దగ్గర లేదా? లేదు నాయన. ఓకే, ఏం ఆకు ఉంది అయితే? చిల్లాకు, పాలాకు, గోంగూర. ఎక్కడి నుంచి వేస్తావా ఎన్ని నువ్వా? నాకు పల్లిపాటు వాళ్ళు వేస్తారు. ఓకే, అవి వేసుకుని మీరు అమ్ముకుంటారు. మేము అమ్ముకుంటాం. మధ్యాహ్నం ఏం తిన్నావు? అన్నమా? నాకు షుగర్, సంగటి తింటా. సంగటి తిన్నావు, షుగర్. ఉదయం ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు అమ్ముతావా? నేను 8 గంటలకు వస్తా, రాత్రి 8 గంటలకు పోతా. సో మొత్తానికి ఎదురమాట మన ఈ కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న చిరు వ్యాపారాల పరిస్థితి. కొంతమంది ఫన్ చేస్తారు, కొంతమంది కొంచెం ఎమోషనల్ చెప్పారు. ఎవరు లేరు మాకు, ఇంట్లో వాళ్ళందరూ పోయారు, ఒక్కదాన్ని అవి అమ్ముకున్నా అని చెప్పారు, కొంచెం బాధగా. అలాగే ఇంకో కొంతమంది కొంచెం ఫన్నీగా చెప్పారు. అలా ఆ విధంగా అయితే ఈ కూరగాయల మార్కెట్ దగ్గర వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ వీడియో మీరు ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనే విషయం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాక్షి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.